రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ను ప్రకటించింది బీజేపీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఎడిటర్ నేమాని భాస్కర్ అందిస్తారు. భాస్కర్ గారు చెప్పండి, రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ను ఎన్నుకోవడం వ్యూహాత్మకం అనుకోవచ్చా? అతడి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందంటారా? భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగానే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యవహరించింది అనేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇంతవరకు రామ్నాథ్ అనేటువంటి పేరునే ఎక్కడా బయటకు రాకుండా, కనీసం ఊహాగానాల్లో కూడా చర్చల్లోకి కానీ ఎక్కడా రాకుండా జాగ్రత్త పడింది. చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీ తన యొక్క వ్యూహాన్ని బయటపెట్టింది. భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీఏ భాగస్వాములను, ఇతర పార్టీలను కూడా తన వైపుకు మొగ్గు చూపుకునే విధంగా అభ్యర్థిని ఖరారు చేసిందని చెప్పొచ్చు. ఒక దళిత నేతను, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక సీనియర్ దళిత నేతను, ప్రస్తుతం బీహార్ గవర్నర్గా ఉన్నటువంటి నేతను అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీలకు కూడా కాదనలేని పరిస్థితి తీసుకొచ్చింది. అదే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇప్పటికే ప్రధానమంత్రికి అభ్యర్థి ఎంపిక బాధ్యత అప్పగించినప్పటికీ కూడా ఇతర ప్రతిపక్ష పార్టీల్లో కొంత మేరకు, ఒకవేళ ప్రతిపక్ష పార్టీలో దళిత నేత అయినప్పటికీ కూడా అంగీకరించము అనేటువంటి వ్యవహారం కనుక వచ్చినట్లయితే అందులో స్ప్లిట్ తీసుకొచ్చే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక దళిత నేతను రాష్ట్రపతి చేస్తూ ఉన్నాము, భారతదేశంలో ప్రథమ పౌరుణ్ణి చేస్తూ ఉన్నాం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కన్సెన్సస్తో, ఏకాభిప్రాయంతో ముందుకు రావాలి అనేటువంటిది ఒక మెసేజ్ పంపిస్తున్నాము అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుంది. ఇప్పటివరకు మనకి అద్వానీ, లేదంటే మురళీ మనోహర్ జోషి ఇట్లాంటి పేర్లు బయటకు వచ్చి ఆ తర్వాత బాబ్రీ మసీదు సంఘటనలతో వెనక్కిపోయిన తర్వాత తాజాగా ఈ రోజు ఉదయం నుంచి నేషనల్ మీడియాలో కూడా సుష్మా స్వరాజ్ పేరు కానీ, లేదంటే లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేరు కానీ, లేదంటే మురళీ మనోహర్ జోషి అని పేరు కానీ ఇట్లాంటివి వస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నట్టుండి అనూహ్యంగా ఇటు మీడియా ఊహించలేకపోయింది, ఇటు రాజకీయ వర్గాలు ఊహించలేకపోయాయి, ఇతర వర్గాలు కూడా ఊహించలేనటువంటి ఒక నేతను భారతీయ జనతా పార్టీ తన అస్త్రంగా, రాష్ట్రపతి అభ్యర్థికి అస్త్రంగా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్యాలన్నింటినీ కూడా ప్రధానమంత్రి బీజేపీ పార్లమెంటు బోర్డు సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే దానికి ముందే, ఒక అర్ధగంట ముందే దాదాపుగా ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తమకు మద్దతు ఇస్తారు అనుకున్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా బీహార్, ప్రస్తుతం ఆయన బీహార్ గవర్నర్గా ఉన్నారు కాబట్టి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కూడా ప్రధానమంత్రి మోడీ ఫోన్లో మాట్లాడారు. వీరితో పాటు అత్యంత కీలకమైంది దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతోనూ, అదేవిధంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో కూడా ఫోన్లో మాట్లాడి తాము దళిత నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నందున మద్దతు ఇవ్వాల్సిందిగా, ఏకాభిప్రాయం సాధించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవ ఎన్నిక రాష్ట్రపతికి జరిగేందుకు ఒక దళిత నేతను భారత రాష్ట్రపతి చేసేందుకు సహకరించాలని ప్రధానమంత్రి మోడీ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఏఐడిఎంకే, తమిళనాడులో ఉన్నటువంటి ఏఐడిఎంకేలో 2 వర్గాలతో కూడా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం సంప్రదింపులు జరిపింది. మరోపక్క కేంద్ర మంత్రి, సీనియర్ నేత వెంకయ్యనాయుడు కూడా వామపక్ష పార్టీలు, ఇటు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి, సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిలతో వెంకయ్యనాయుడు స్వయంగా మాట్లాడి ఇలా అభ్యర్థి ఎంపికలో ఒక నిర్ణయానికి వచ్చాము, గతంలో మిమ్మల్ని కలిసిన తర్వాత అభ్యర్థి ఎంపిక వచ్చాము, ఒక దళిత నేతను, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి బాగా ఎడ్యుకేటెడ్ దళిత నేతను మేము రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించబోతున్నాం కాబట్టి మీరు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా కోరారు. ఇక మిగిలింది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి. ఆ మమతా బెనర్జీతో మాట్లాడేందుకు గాను వెంకయ్యనాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొంత సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ప్రధానమంత్రి కూడా మమతా బెనర్జీ మద్దతు కూడగట్టేందుకు కొంత సహకరించాలి అనేటువంటిది బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పడం, చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మమతా బెనర్జీతోటి, అదే తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలతోటి సంప్రదింపులు జరిపేందుకు సమాయత్తమవుతున్నారు. ఒక పక్క సొంత పార్టీ నేతలతోటి ఏకాభిప్రాయ సాధన తీసుకురావడంతో పాటు, మరోపక్క ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలన్నింటిలోనూ ఏకాభిప్రాయం తీసుకురావడంతో పాటు, అటు వ్యతిరేక యూపీఏకి మద్దతు ఇచ్చేటువంటి పక్షాలు, ఎన్డీఏకి మద్దతు ఇవ్వనటువంటి పక్షాలు, 2 పార్టీలకి, యూపీఏ ఎన్డీఏలకు దూరంగా ఉన్నటువంటి పార్టీలు అవసరార్థం లేదంటే సబ్జెక్ట్ను బట్టి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు, ఉదాహరణకి
ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినందుకు టీఆర్ఎస్, ఇట్లా బయట నుంచి మద్దతు ఇస్తున్నటువంటి ఇతర పార్టీలన్నిటితో కూడా సంప్రదింపులు జరిపి వారిలో కూడా ఏకాభిప్రాయం తీసుకొచ్చి మొత్తం మీద ఎన్డీఏ అభ్యర్థి ఒకవేళ పోటీ అంటూ జరిగినట్లయితే ఎన్డీఏ అభ్యర్థికి విజయానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం నల్లేరు మీద నడక అయ్యే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి నేత ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆయన, కాన్పూర్కి సంబంధించినటువంటి దళిత నేత. అక్కడ బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ దళిత సామాజిక వర్గానికి తాను ప్రాతినిధ్యం వహించుకున్నట్లుగా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి దళిత పార్టీగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఇప్పుడు అదే రాష్ట్రానికి సంబంధించిన ఒక దళిత నేత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక అవుతుంటే కాదనలేని పరిస్థితి, ఇటు పక్షాల వైపు వెళ్లనేటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ వరకు వచ్చేటప్పుడు కాస్త ప్రాంతీయత అనేటువంటిది వస్తుంది. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిని రాష్ట్రపతికి అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నటువంటి నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ నిర్ద్వందంగా దీన్ని తిరస్కరించి యూపీఏకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మెజారిటీ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఒకవైపు తీసుకురావడంలో నరేంద్ర మోడీ, అమిత్ షా జోడీ ఖచ్చితంగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వెంకయ్యనాయుడు, రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీతో కూడినటువంటి బృందం వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాత అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ను తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ ను అనుసరించి తెరపైకి అనూహ్యంగా దళిత నేతను తీసుకురావడం, దళిత నేత ఎంపిక ద్వారా ఏ రాజకీయ పార్టీ ఈ అభ్యర్థి ఎంపికను కాదనలేనటువంటి పరిస్థితిని తీసుకురావడంలో నరేంద్ర మోడీ, అమిత్ షా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒకవేళ ఓట్ల సంఖ్యను కానీ ఓట్లను బేరీజు వేసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం మనకి దాదాపు 51% బీజేపీకి, ఎన్డీఏ మిత్రపక్షాలతో కలుపుకుని రాష్ట్రపతి అభ్యర్థికి ఉంది. ఒకవేళ పోటీ అంటే జరిగితే మిగతా వాటిలో కేవలం 32% మాత్రమే యూపీఏ భాగస్వామ్య పార్టీలకు ఉన్నాయి. ఇతరత్ర 15% వరకు ఓట్లు ఏ పార్టీకి మద్దతుగా తటస్థంగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. ఈ తటస్థంగా ఉన్నటువంటి పార్టీల నుంచి వచ్చినటువంటి మద్దతును కూడా కలుపుకున్నట్లయితే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి 58 నుంచి 62% వరకు ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి భారత రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక కేవలం లాంఛనం అనేటువంటిది చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. భాస్కర్ గారు, ఇంకోటి ఆర్ఎస్ఎస్ వ్యతిరేక భావనలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ఎంతవరకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంట? ఇక్కడ వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నప్పటికీ కూడా ఒక దళిత నేతను, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని తెర మీదకు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. సాధారణంగా భారతదేశం మొత్తం మీద చూసుకుంటే ఒకటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండా లేకపోతే మత బ్యాక్గ్రౌండ్ అనేటువంటి చూడడంతో పాటు అగ్రవర్ణాలు, వెనుకబడిన వర్గాలు, దళిత వర్గాలు ఇట్లా చూసేటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అగ్రవర్ణాలకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విపరీతమైన ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక దళిత వ్యక్తిని తెర మీదకి తీసుకురావడం, ఒక దళిత వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ఆ లేకపోతే ఇతరత్రా ఉన్నాయా అనేటువంటి అంశాల కంటే కూడా దళిత్ అనేటువంటిది ఎక్కువ ఫోకస్ అవుతుంది. కాబట్టి ఈ దళిత అస్త్రాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించింది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, యూపీఏ భాగస్వామి పార్టీలు కావచ్చు, దళిత్కి అనుకూలమైనటువంటి పార్టీలుగా పేరుపడి ఉన్నాయి. దళిత్ ఓటు బ్యాంకుకి తమ పార్టీలే సరైనవి అని చెప్పుకునేటువంటి పరిస్థితి. కాబట్టి దళితుని కాదని ఇంకొక వ్యక్తిని నిలబెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ ఆ పరిస్థితి రావాలంటే మరొక దళిత నేతను యూపీఏ భాగస్వామ్య పక్షాలు తెర మీదకి తీసుకొచ్చి ఆ అభ్యర్థి ద్వారా ఆర్ఎస్ఎస్ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. అలా యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఇప్పుడు ఒక కొత్త దళిత నేతను ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉందా లేదా అన్నది ఆలోచించాలి. అయితే ఈ నెల 16వ తారీఖున మొన్న జరిగినటువంటి సమావేశం తర్వాత మరొకసారి 22వ తారీఖు నాడు యూపీఏ భాగస్వామ్య పక్షాలు, ఇదే విధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు అంటే యూపీఏకు మద్దతుగాను బీజేపీకి పూర్తి స్థాయి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలన్నీ కూడా
22వ తారీఖు నాడు ఒకసారి సమావేశమై అభ్యర్థి ఎంపిక మీద చర్చించాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ అభ్యర్థి కేటగారికల్ గా బయటకు వచ్చింది. ఎన్డీఏ అభ్యర్థిలో ఉండేటువంటి మంచి చెడులను యూపీఏ ఒకవేళ మద్దతు ఇచ్చినా, యూపీఏ భాగస్వామి పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి రాద్ధాంతం ఉండదు, రాజకీయపరమైన విమర్శలు ఉండవు అని అనుకున్నట్లయితే యూపీఏ పోటీ నుంచి విరమించుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అలా కాదు, ఇది ఖచ్చితంగా మత కోణం నుంచే చూడడం, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచే చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ఉండాలంటే యూపీఏ భాగస్వామి పార్టీలు, యూపీఏకి మద్దతు ఇస్తున్న పార్టీలు వాళ్ళు కూడా ఒక మైనారిటీనో లేదంటే ఒక దళిత నేతనో తెర మీదకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సంతోష్, అయితే భవిష్యత్తులో దళిత ఓటు బ్యాంక్ కూడగట్టుకునేందుకు కూడా ఒక వ్యూహంగా ఇది చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇందులో వ్యూహాత్మకంగానే వ్యవహరించింది అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇంతవరకు అసలు అభ్యర్థే బయటికి రానటువంటి పరిస్థితి. అభ్యర్థికి సంబంధించినంత వరకు మీడియాలో వస్తున్న కథనాలకు భిన్నంగా, రాజకీయ వర్గాల్లో వస్తున్నటువంటి ప్రచారాలకు భిన్నంగా, ఏ ఒక్కరి ఊహలకు అందని విధంగా భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిని తెర మీదకి తీసుకొచ్చింది. ఒక ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక దళిత నేతను తెర మీదకి తీసుకొచ్చింది. ఆయన న్యాయవాదిగా సుప్రీంకోర్టులో, హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తి, పూర్తిస్థాయి విద్యాధికుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక దళిత వెనుకబడిన తరగతుల ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, ప్రస్తుతం గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇటు రాజకీయ అనుభవంతో పాటు ఇటు మేధోపరమైనటువంటి అనుభవం కూడా ఈ వ్యక్తికి ఉన్న సందర్భంలో ప్రత్యేకించి కేవలం ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందనో లేదంటే మరొక రకంగానో గుడ్డిగా వ్యతిరేకించలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. అంచేత ప్రతిపక్ష పార్టీలుగా అన్నీ కూడా కలిసిన తర్వాత ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా దళిత్ అనేటువంటిది చాలా కీలకమైన అంశం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కానీ, కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు మద్దతు ఇస్తున్నటువంటి పక్షాలు కానీ ఖచ్చితంగా ఇంత ఆలోచన చేయాలి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉత్తరప్రదేశ్కి సంబంధించినంత వరకు సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కూడా యూపీఏలో లేకపోయినా కూడా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకి ఇటీవల గులాం నబీ ఆజాద్ నిర్వహించిన సమావేశానికి ఈ పార్టీలన్నీ హాజరయ్యాయి. ఎన్డీఏను లేకపోతే మతతత్వ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఓడించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి పరిస్థితుల్లో అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ బహుజన సమాజ్ పార్టీ అయితే బహుజనులకు నాయకులుగా చెప్పుకుంటున్న పార్టీ ఉందో అదే బహుజనులకు సంబంధించినటువంటి నేతను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో బీఎస్పీ మాయావతి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీకి సంబంధించి అఖిలేష్ యాదవ్ కానీ, ములాయం సింగ్ యాదవ్ అని కానీ తమ సొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నికవుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రపతి ఎన్నికకు అతనికి మద్దతైనా ఇవ్వడం, లేదంటే ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే విధంగా ప్రయత్నం చేయడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యూపీఏలో కానీ ప్రతిపక్ష పార్టీలో కానీ ఒక ఖచ్చితమైనటువంటి చీలిక. మరొక సెంటిమెంట్ ఏమిటంటే బీహార్కి సంబంధించి ప్రస్తుతం ఆయన బీహార్ గవర్నర్గా గడిచిన 2 ఏళ్లుగా పనిచేస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కొంత సత్సంబంధాలు ఉన్నాయనేటువంటిదే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నితీష్ కుమార్ కూడా ఎటువంటి టర్న్ తీసుకుంటారు. నితీష్ కుమార్ ఇటీవల కాలంలోనే ప్రధానమంత్రి మోడీతో దాదాపు గంట సమావేశమైన సందర్భంలోనే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అంశం చర్చకు వచ్చింది. ఖచ్చితంగా అంశం బయటికి రాకపోయినా అభ్యర్థిగా బీహార్ గవర్నర్ అనేటువంటి విషయం సూచాయిగా చెప్పారు అనేటువంటి ఇది భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి వెల్లడవుతున్నటువంటి సమాచారం. తమ సొంత రాష్ట్రంలో గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా ప్రమోట్ అవుతున్నారు అనేటువంటి అంశం వచ్చేటప్పటికి నితీష్ కుమార్ కూడా ఒకంత ఖచ్చితంగా మద్దతు ఎన్డీఏ అభ్యర్థిగా ఇస్తారు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్టు. ఇన్ని అంశాలు భారతీయ జనతా పార్టీకి కానీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు కానీ కలిసి వస్తున్నట్టు నేపథ్యంలో ఎన్నిక ఒకవేళ జరిగినప్పటికీ కూడా రాష్ట్రపతి అభ్యర్థిలో భారీ మెజార్టీతో ఎన్డీఏ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ భాస్కర్.